నమస్తే అండి. మనం ఇదివరకు అందులో మహిళా క్రికెటర్స్ గురించి 2 వీడియోస్ చేసుకున్నాం. అందులో పాంగి కరుణకుమారికి సంబంధించిన వీడియోస్ 2 చేసాం. ఇప్పుడు మరో వీడియో చేస్తున్నామండి. ఎలాంటి వీడియోస్ మరిన్ని మనం చేసుకుందామండి. అయితే మీ నుంచి చిన్న సపోర్ట్ కావాలండి. ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ తోటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అయితే ఈరోజు మనం 4 విషయాల్ని డిస్కస్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందులో మహిళా T20 క్రికెట్ కప్ గెలిచినటువంటి కెప్టెన్, ఆ క్రికెట్ కెప్టెన్ దీపిక చూపిన చొరవ. రెండో అంశం, మహిళా క్రికెటర్లు సెలక్షన్స్, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు. మూడోది, క్రికెటర్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చూపిన చొరవ, ఉదారత గురించి. ఈ 3 అంశాలు ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నామండి. సో ఇందులో మొదటిది, మీ అందరూ చూసే ఉంటారు, జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ చూపించి క్రికెటర్స్ అందరినీ తన కార్యాలయంలో తీసుకొచ్చి అభినందించడం, కొంత పారితోషికం ఇవ్వడం జరిగింది. అయితే ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఎందుకు చేశారని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి దీపిక, ఆమె చొరవ. ఆమె పవన్ కళ్యాణ్ గారి ముందు చాలా ధైర్యంగా, సాహసోపేతంగా తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యతో పాటు తన బృందంలో ఉన్న 16 మంది సభ్యులు, తన బృందంలో ఉన్నటువంటి 16 మంది సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడమే ఇక్కడ ప్రత్యేకం. నిజంగానే కెప్టెన్గా ఆమెను ఎన్నుకోవడం సరైన నిర్ణయమే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కెప్టెన్ అంటే కేవలం క్రికెట్ ఆడడమే కాదు, తన బృందంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడి సమస్యలను తన సమస్యలాగా భావించి వాటిని పరిష్కరించే దిశగా కూడా ముందుకు వెళ్ళాలని మనం అబ్దుల్ కలాం గారి మాటల్లో మనం వింటూ ఉంటాం. అది నిజంగా ఈ అమ్మాయి చేసింది. ఎందుకు అని అంటే, దీనికంటే ముందు ఒక విషయం డిస్కస్ చేయాలి. మనం ఇదివరకు ఒక సినిమా చూసాం, రాజేంద్ర ప్రసాద్ గారిది, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో పోషించినటువంటి కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో ఆమె క్రికెట్ని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది. దానికోసం ఎన్ని ఇబ్బందులు పడైనా సరే దొంగతనంగా వెళ్ళి నేర్చుకొని మరీ క్రికెట్ ఆడి విజయం సాధిస్తుంది. ఆ విజయం సాధించిన తర్వాత తాను, తన గ్రామం, తన తండ్రి ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తికి సంబంధించిన సమస్యని దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా భావించి దాన్ని ఫోకస్ చేస్తుంది. అది అంతర్జాతీయ సమస్య అవుతుంది. ఆ సినిమాలో ఆర్యన్ రాజేష్ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యపై ఫోకస్ చేశారు. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తూ పడుతున్న ఇబ్బందుల్ని, అన్నదాతకు కావాల్సిన ప్రభుత్వం నుంచి సాయాన్ని ఆమె అర్థించారు. సేమ్ ఆ సినిమాలో ఏదైతే సబ్జెక్ట్ని డీల్ చేశారో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ముందుకి దీపిక గారు, వారి బృందం, వారి గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొచ్చారు. నిజంగా దీపిక గారి చొరవ చూస్తే మనం అభినందించకుండా ఉండలేం. వారి గ్రామం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం తంబెల్హెట్టి అనే గ్రామం, అమరాపురం మండలం హేమవతి పంచాయతీ పరిధిలోని తంబెల్హెట్టి అనేటువంటి ఒక కుగ్రామం, గిరిజన గ్రామం. ఆ గ్రామానికి కనీసం రోడ్డు కూడా లేదు. సాధారణంగా క్రికెటర్స్ కానీ ఎవరైనా సరే సెలబ్రిటీస్ అయిన తర్వాత వారి వ్యక్తిగత సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మాకు ఇది కావాలి, మాకు పలానా చేసి పెట్టండి అని అడిగే వాళ్ళని చూసాం. కానీ దీపిక మాత్రం తొలిసారిగా తన ఊరికి రోడ్డు వేయండి అని మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థించడం నిజంగా అభినందనీయం. తర్వాత తన గ్రామానికి సంబంధించిన సమస్యలను తెలియజేసిన తర్వాత మాత్రమే తన కుటుంబం గురించి, తన కుటుంబ జీవన స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులు గురించి వివరించారు. నిజంగా ఆమె పవన్ కళ్యాణ్ గారి ముందు చెబుతున్నప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎంత దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు దేశానికి ప్రాతినిధ్యం వహించి క్రికెట్లో గెలిచారా అని నిజంగా అభినందనీయం. ఆమె చూసారుగా, వాళ్ళు క్రికెట్ ఆడితే వచ్చే ఫీజు డబ్బులు వాళ్ళ అమ్మ నాన్నకిస్తే బియ్యం కొనుక్కొని బ్రతికేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వాళ్ళు భారతదేశం తరపున T20 క్రికెట్ కప్ని గెలిచారు. నిజంగా అది మాత్రమే కాదు, పంజాబ్,
ఢిల్లీ, ముంబై, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి క్రీడాకారుల సమస్యల్ని కూడా ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించడం మరొక విశేషం. ఇవి మాత్రమే కాకుండా తన జట్టులో ఉన్న 16 మంది సభ్యుల సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి వివరించడం, వైస్ కెప్టెన్, ఈ టీం వైస్ కెప్టెన్ పాంగే కరుణ కుమార్ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా దీపిక వివరించారు. కుమార్కి సంబంధించిన వీడియోలు ఇదివరకు మనం 2 చేసాం. అవి డిస్క్రిప్షన్లో కూడా కింద ఇస్తున్నాం లింక్స్. ఆ వాటిని కూడా మీరు చూడొచ్చు. కరుణ్ కుమార్ గారు మేము వీడియో చేస్తున్నప్పుడు కూడా మాట్లాడడానికి భయపడేవారు. అందుకే తన సమస్యలు కూడా కెప్టెనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. కరుణ కుమారికి సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ వాళ్ళ పేదరికం, ఇల్లు లేకపోవడం విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మీకు భూమి ఏం లేదమ్మా? మాకు భూమి ఏమి లేదు సార్. ఉండడానికి కొంప ఒకటే, ఈ ఇల్లు ఒకటే ఉంది. ఒకటే అంటే మాకు 4 పిల్లలు సార్, 3 ఆడపిల్లలు, ఒక బాబు. బాబు కూడా మాతో పాటు కూలి చేస్తాడు. మేము అలాగ 3 కలిసి కూలికి వెళ్తాం. అలాగా ఇంట్లో ఆహారం కొనుక్కోవడం మాది. మరి పాపకి ఇంటి సెలవులకి తెస్తేనే మాకు గుండె కొట్టుకుంటారు సార్. ఎందుకంటే దిగబెట్టడానికి ఉండాలి, డబ్బులు ఉండాలి. ఇప్పుడైతే ఫ్రీ పెట్టారు బస్సులు, అప్పుడు లేవు కదా. ఫ్రీ పెట్టారు కానీ మరి మా ఆయనకి టికెట్ ఉండాలి. దాంతోపాటు క్రికెటర్గా క్రికెట్ ఎందుకు ఆడాల్సి వచ్చిందన్న విషయాలు వివరిస్తూ, క్రికెట్ ఆడితే వచ్చే ఫీజు డబ్బులతో వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తే బియ్యం కొనుక్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి వాళ్ళ మాటలు వాళ్ళ పేదరికాన్ని తెలియజేస్తుంది. దీంతోపాటు నిజంగానే క్రికెట్ సెలక్షన్ బోర్డు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిభావంతులను మాత్రమే ఇందులో క్రీడాకారులుగా తీసుకున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే టీం గెలవడం అంత ఈజీ కాదు. వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. బయట అనేక ఆరోపణలు క్రికెట్ సెలెక్టర్స్ పైన ఉంది. అవన్నీ వీరి విషయంలో మాత్రం నిష్పక్షపాతంగా జరిగిందనే విషయం మాత్రం మనం చెప్పొచ్చు. అయితే దీపిక ఈ విషయాన్ని కూడా వివరించింది. అంటే బయట క్రికెటర్స్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, న్యూట్రిషన్ ఫుడ్, వాళ్ళకు ఉన్నటువంటి మైదానాలు, ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ తమకు కూడా ఆ మాదిరిగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని ఆమె అడిగినటువంటి విధానం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇక 3వ అంశం చాలా ముఖ్యమైనది. క్రికెటర్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూపినటువంటి చొరవ. భారతదేశం అంతా ఒకటే, ఇక్కడ ఆ రాష్ట్రం అమ్మాయి వేరు, ఈ రాష్ట్రం అమ్మాయి వేరు అని వేరు కాదు, అందరూ మన భారతీయులే, మనమంతా ఒకే కుటుంబం అని చెబుతూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రికెటర్స్ 16 మందిని భారతదేశ అందుల మహిళా T20 ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ జట్టులో ఉన్న 16 మందిని తన కార్యాలయానికి పిలిపించుకొని ప్రతి ఒక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో పంజాబ్ కానీ మహారాష్ట్ర కానీ లేకపోతే ఢిల్లీ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సావధానంగా విని ఆయా చీఫ్ మినిస్టర్లతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరిస్తానని కూడా చెప్పారు. దాంతోపాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను దీపిక గారు ఇదివరకు మనం ఫస్ట్లోనే ఒక విషయం చెప్పాం. కౌసల్య కృష్ణమూర్తి సినిమాలోని ఐశ్వర్య రాజేష్ ఏ విధంగా అయితే చెప్పారో, ఆ సమస్య ఏ విధంగా అయితే పరిష్కారమైందో, అదేవిధంగా దీపిక గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్పారు. తన గ్రామానికి, తంబెల్హెడ్ అనే గ్రామానికి నడిచేందుకు రోడ్డు లేదని, తర్వాత తన కుటుంబ పరిస్థితుల గురించి కూడా వివరించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు తంబెల్హెట్ గ్రామానికి రోడ్డు లేదన్న విషయం ఈ కెప్టెన్ దీపిక చెబుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆఫీస్ సిబ్బంది సత్యసాయి జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఆ గ్రామానికి పంపించి దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు మంజూరు చేశారు. ఉదయం అమ్మాయి సమస్య చెప్పింది, సాయంత్రానికి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు మంజూరు అయిపోయాయి. దాని తర్వాత ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారు. ఆ నేపథ్యంలో దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు మరుసటి రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందినటువంటి పాంగి కరుణకుమారికి నిత్యావసర సరుకులైన రైసు, టీవీ, కుర్చీలు, కుక్కర్లు,
బట్టలు, స్వెటర్స్, ఇతరితర అన్ని సామాగ్రిని కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ బాధ్యులు, ఆంధ్రప్రదేశ్ జానపద కళలో సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ ఒంపూరు గంగులయ్య గారి సహకారంతో అక్కడ అందించడం జరిగింది. అలాగే సత్యసాయి జిల్లాలో దీపిక కూడా జనసేన పార్టీ బాధ్యులతో కలిపి అక్కడ కూడా అందించడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూపినటువంటి చొరవ అభినందనీయం. సాధారణంగా ఏదైనా నాయకుడి దగ్గరికి వచ్చి ఎవరైనా సమస్యలు చెబితే అవి ఉంటాయిలే అని అనేవారిని చూసామా కానీ ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి వారి సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్పాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా గిరిజన ప్రాంతంలోని డోలీ మూతల నివారణ కోసం అడవి తల్లిబాట కార్యక్రమానికి తీసుకొచ్చి 1000 కోట్లు మంజూరు చేశారు. అప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా వచ్చినప్పుడు అనంతగిరి మండలంలో అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోకి వచ్చినప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత కూడా డుమ్మురుగూడ మండలం మళ్ళీ పర్యటించినప్పుడు ఆ గ్రామస్తులకు చెప్పులు, పళ్ళు పంపిణీ చేశారు. అంటే తన కార్యాలయానికి పంపించినప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. మాకు కావాల్సింది చెప్పులు, పళ్ళు కాదు, అభివృద్ధి కావాలని. ఆయన పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క సమస్యల పట్ల సునిశ్చిత స్వభావం ఉన్న వ్యక్తిగా, ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడిగా తన చూపిన చొరవ అభినందనీయం. అప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు తన చొరవ ఇలాగే ఉంటుంది, తన పద్ధతి ఇదే అని చెప్పేందుకు మళ్ళీ కరుణకుమారి గారి విషయంలో, దీపిక గారి విషయంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. అందుకే ఇలాంటి నాయకులు మనకు అవసరమని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. దీనికి ముందు పవన్ కళ్యాణ్ గారు అనంతగిరి మండలంలోకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గూడెం గ్రామానికి అప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేకపోతే తానే ప్రత్యేకంగా స్పందించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. నిజంగా ఇలాంటి పనిచేస్తున్న నాయకులను మనం అభినందించాలి, ఇలాంటి వాళ్ళని మనం ఆదరించాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.